హలో ఆల్, వెల్కమ్ టు ప్రజ్ఞా కౌచర్ సిల్క్ థ్రెడ్స్. ఈ చూనుడ్ బ్యాంగిల్ తీసుకున్నా కదా, 4 కట్ బ్యాంగిల్, రౌండ్ థ్రెడ్ అండ్ దానికోసం కట్టర్ అండ్ ఎగ్జామ్ ప్యాడ్ లాంటిది అండ్ కట్ చేసుకుని వేస్ట్ వేయడానికి ఒక బౌల్. ఇవాళ నుంచి నేను బిగినర్స్ కోసం క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను అండి. ఇలాగా ఒక లోపల క్లోజ్ ఉండే టంబ్లర్, ఓపెన్ ఉండేది, లోతు ఉండేది తీసుకుని థ్రెడ్ బండిల్ దాంట్లో వేసి ఇట్లా 30 స్ట్రాండ్స్ వైండ్ చేసుకొని ఏవి నీట్గా వచ్చేటట్టు చేసి ఒక ఎండ్కి కట్ చేసుకోవాలండి. ఇవాళ నుంచి నేను బిగినర్స్ కోసం స్టార్ట్ చేసిన ఫ్రీ క్లాస్. ఇలా చేసాక దానికి నీట్గా కొంచెం ఇది గమ్ అంటించి లైట్గా ఎక్కువ చేయకూడదు, ఎందుకంటే ఫినిషింగ్ మనకి బాగా రాదు. ఇలా కొంచెం చేసి దాన్ని ఈ 4 కట్ రౌండ్ బ్యాండిల్కి కింద ఈక్వల్, దీనికి కూడా ఒక సైడ్ ఈక్వల్గా ఉండేటట్టు ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలి. మనము కట్ చేసేసుకుంటే మనకి లాస్ట్ కటింగ్ అప్పుడు కూడా లేయర్స్లో రాకుండా నీట్గా వస్తుంది. దాని తర్వాత ఏంటంటే ఇది బిగినర్స్ ఫ్రీ క్లాస్ అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ఫస్ట్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రోజు ఇట్లా మేకింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్స్ తీసుకున్న వరల్డ్ వైడ్ షిప్పింగ్ అవైలబుల్. ఇప్పుడు చూసారు కదా, ఇలాగ కొంచెం గమ్ నేనైతే పైన అంటించి చేస్తా అండి. దానికి ఇలా అంటించి స్ట్రాండ్స్ ఇలా పెట్టి నీట్గా దాన్ని వైండ్ చేయాలి, ఒకదాని మీదకి ఒకదానికి రాకుండా చేసి నీట్గా ఫినిషింగ్ వచ్చే వరకు నిదానంగా చేయాలి. అప్పుడు బిగినర్స్కి ఈజీగా ఉంటుంది. స్లోగా చేయండి, పర్వాలేదు. పర్ఫెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అప్పుడే నీట్ ఫినిషింగ్, మంచి మంచి ఆర్డర్స్ కూడా వస్తాయండి మీకు. సో నీట్ ఫినిషింగ్గా చేసి దాన్ని వైండ్ చేసుకోవాలి. వైండ్ చేసుకున్నాక ఇలా చేస్తూ ఉండాలి. ఇది నేను 30 డేస్ ఛాలెంజ్గా చేస్తున్నానండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ నాకు డిఎం చేయండి, ఆర్డర్స్ ఇవ్వండి. రిటర్న్ గిఫ్ట్స్గా హోల్సేలర్స్కి, రీసెల్లర్స్కి అందరికీ నేను పంపిస్తున్నాను. వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఈజ్ అవైలబుల్. ఇలాగ మరిన్ని వీడియోస్తో రోజు వస్తాను. చూసారు కదా, ఇలా నీట్గా వైండ్ చేసుకుంటూ ఇలాగా నిదానంగా చేసుకోవాలి. నేను మామూలుగా ఫాస్ట్గా చేస్తే బిగినర్స్ కోసం నిదానంగా చూపిస్తున్నాను. సో ఇలా నీట్గా మొత్తం వైండ్ చేసేసుకోవాలి. వైండ్ చేసుకుంటూ ఓవర్లాప్ కాకుండా, అంటే ఒకదాని మీద ఒకదానికి రాకుండా చూసుకోవాలి అండి. ఇలా చేశాక మనకి డౌట్ రావచ్చు, స్ట్రాండ్స్ ఎక్స్ట్రా ఉండిపోతే లేదా అని. నేను అందుకే చెప్తున్నాను, నా దగ్గర ఉండే 100 సెంటీమీటర్స్ ఎగ్జామ్ ప్యాడ్ లాంటిది, అది నేను కస్టమైజ్ చేసి చేయించుకున్నాను. మీ దగ్గర ఎగ్జామ్ ప్యాడ్ ఉంటే అది 74 సెంటీమీటర్స్ ఉంటుందండి. సో మీరు అకార్డింగ్లీ థ్రెడ్ థిక్నెస్ బట్టి 25 to 30 స్ట్రాండ్స్ కూడా తీసుకోవచ్చు. ఒక బ్యాంగిల్ ఫస్ట్ మీకు చేస్తే మీకు తెలిసిపోతుంది ఎన్ని స్ట్రాండ్స్ పడితే ఎంత మిగిలిపోతుంది అని. దాన్ని బట్టి నెక్స్ట్ బ్యాంగిల్ కొంచెం క్యాలిక్యులేట్ చేసి చేసుకోండి, సరిపోతుంది. ఇది వన్ ఆఫ్ ద టిప్ అండ్ ట్రిక్. వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం తీసుకునే మెటీరియల్ ప్రతి ఒక్కటి మనకు కౌంట్ అవుతుంది కాబట్టి క్యాలిక్యులేషన్లో కానీ ప్రైజింగ్లో కానీ అన్ని విధాలుగా చూసుకోండి. ఇదైతే నేను యూట్యూబ్లో లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా. ఇన్స్టాగ్రామ్లో అవుతుందో లేదో నాకు తెలియదు. ఫస్ట్ టైం ఇంతది లెంతీ వీడియో అప్లోడ్ చేయాలి, చూస్తాను. ఒకవేళ లేకపోతే యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చేస్తూ ఉంటే మీకు డైలీ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. సో లాంగ్ వీడియో కావాలనుకునే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి. ఇన్స్టాగ్రామ్లో అయితే ఇంత లెంతీగా అయితే రాదు, బట్ షార్ట్గా అయితే వస్తుంది, అదే షార్ట్. సో ఎవరికైనా కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. అండ్ యూ కెన్, నా క్యాటలాగ్ కూడా ఉంది అండి, మీరు దాంట్లో చూసి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకుని నాకు మెసేజ్ చేయొచ్చు. వరల్డ్ వైడ్ షిప్పింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా అవైలబుల్ అండి. ఇలా చేసుకున్నాక మనకి ఇంకా బాగా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. అది లాస్ట్లో కట్ చేసుకునేటప్పుడు కూడా సరిగ్గా పట్టుకొని, ఎండ్లో పట్టుకొని పైన వచ్చే వరకు చూసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. మనము ఇలాగ నీట్గా పైకి చేసి ఓవర్లాప్ చేయకుండా నిదానంగా చేసుకుంటే బాగా వస్తుంది. మనకి ఎక్స్ట్రా ఉండేది కూడా ఎక్కువ మనకి వేస్ట్ అవ్వదు. థ్రెడ్ అనేది క్యాలిక్యులేషన్గా చేసుకుంటే అండ్ ఇలా నిదానంగా చేసుకుని ఒకదాని మీద ఒకదానికి ఓవర్లాప్ కాకుండా లాస్ట్ ఎండ్ మనం ఫస్ట్ పైకి అంటించాం కాబట్టి ఈ ఎండ్ కూడా పైకి ఎండ్ చేసి కట్ చేస్తే మనకి ఫినిషింగ్ బాగుంటుంది. ఎలాగో అక్కడ డిజైన్ వస్తుంది కాబట్టి మనకు కనిపించదు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది, అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు.
అండ్ ఇవి చాలామంది అడుగుతారండి, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఊడిపోతాయి అదంతా అని. నేను వాటర్ టెస్ట్ కూడా చేశాను, అలా ఏం అవ్వండి. కావాలంటే మనం పీకితే గట్టిగా పీకితే ఏదైనా ఊడిపోతుంది. అలా కాకుండా ఇలా మనం నీట్గా చేసుకుని ఒకవేళ వాటర్ది అయినా కూడా వెట్ అయినా కూడా కొంచెం గాలి కదిలో ఒక 1 డే వదిలేస్తే మళ్ళీ మామూలు అయిపోతే అవి ఏమీ కావు. సో ఇలాగ కొంచెం మళ్ళీ గమ్ తీసుకొని మనం అంటించుకోవాలి అండి. సో నాకు తెలిసి మీ అందరికీ నచ్చి ఉంటుంది. ఫినిషింగ్ అయితే ఇంత బాగా వచ్చిందండి చూడండి. సో ఇలాగ 4 బ్యాంగిల్స్ నేను చేశాను. ఒకటి మీకు చూపించడానికి చేశాను డెమోగా. 3 బ్యాంగిల్స్ నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫినిషింగ్ అదంతాను. సో ఇట్లా ఎవరికైనా కావాలి అంటే టిప్స్ అండ్ ట్రిక్స్తో బిగినర్స్కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వీడియోతో కలుద్దాం. అంతవరకు